Forever seems like a long time, but nothing seems like a long time when I am with you. I feel like I'm walking on water since the day that I asked your father to let go of his daughter. ఈ దినం ప్రత్యేకించిన ప్రభువా రెండు కుటుంబాలు దర్శించి ప్రభువా విషయంలో కృప చూపించి నాయన ఇది నా ఎంగేజ్మెంట్ జరుగుటకు కార్యక్రమం జరుగుటకు ప్రభువా మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. సమస్త మర్యాదగా క్రమముగా మీకు మహిమకరముగా వచ్చిన బిడ్డలకు ఆశీర్వాదకరంగా జరిగినట్లుగా సహాయము చేయండి. ఆటంకపరచు ప్రతి దురాత్మ చీకటి శక్తులు నజరేయుడైన యేసు నామములో బయటికి పారద్రోలబడునుగాక. ప్రతి బిడ్డని ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని నాయన మనుషులు గణపరచబడకుండగా మనుషులు హెచ్చించబడకుండగా ప్రభువా నీ నామము గణపరచబడిన ఆయన వాక్యోపదేశములను పాటలను వాయిద్యాలను అన్నింటిలో కూడా మీరే ఉండి సమస్త మర్యాదకరంగా నడిపిస్తారని నమ్ముచు యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, సమయంలో పాటలు పాడుతూ దేవుని నామమును గణపరచుకుందాం. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. ఆయుష్కాలము నీ వరమే, అనుదినము నీ అనుగ్రహమే. ఆయుష్కాలము నీ వరమే, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
చేయుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు, నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. అరచేతిలో నన్ను చెక్కుకొంటివే, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు, నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు, నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు, నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు, నా యేసయ్యా. హల్లెలూయా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. 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 వందనం యేసయ్యా.
చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. హలో అందరం ఒకసారి ప్రభునామమును గణపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో పాస్టమ్మ గారు, అర్పిత గారు ఒక స్పెషల్ సాంగ్ పాడతారు. పైనకి వచ్చి తర్వాత మిగతా కార్యక్రమం ముందుకు వెళ్దామండి. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. పాట పాడి దేవుని మహిమపరుస్తాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. వచ్చిన వారు కలిసి పాడదాం. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేగా. నిన్ను నమ్మినచ్చు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేగా. నా
హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. మంచిది. సమయంలో దైవజనులని మొదట స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందామండి. మొదట స్థానిక సంఘ దైవజనులు అంటే అమ్మాయి తరపు నుంచి దాదాపులా 40 years నుంచి ఈ ప్రాంతంలో సేవ చేస్తూ ప్రభు ఒక సన్నిధిలో నమ్మకంగా స్థిరంగా సాగుతున్న దైవజనులు తిమోతి పాస్టర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందామండి. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుచుకుందాం. తర్వాత అదేవిధంగా ఇక్కడ సీనియర్ దైవజనులుగా ఉంటూ అప్పటి నుంచి ఎంతో భారమైన సేవ చేస్తూ ఇక్కడ ప్రాంతంలో సేవ జరిగిస్తూ అనేక ఆత్మలు రక్షిస్తున్న దైవజనులు నెహెమ్యా పాస్టర్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. సమయంలో అబ్బాయి ఉంటున్న గృహము దగ్గర నిజాంపేట్ ప్రగతి నగర్ మధ్యలో వారి గృహం దగ్గరలో ఉండి సేవ చేస్తున్న యవన కాలంలో దైవజనులు పాస్టర్ సైమన్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరం చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. ఈ సమయంలో ఎవరన్నా పాస్టర్స్ వచ్చి ఉంటే అబ్బాయి తరపు నుంచి మాకు తెలియచేయవచ్చండి. పాస్టర్స్ పైన ఉండుట ఆశీర్వాదము. ఎవరైనా వచ్చి ఉంటే ఒకేలా దైవజనులు అంటే మాకు చెప్పబడిన సమాచారం ప్రకారం 3. ఎవరన్నా వచ్చి ఉంటే బంధువులు ఉంటే సేవకులు దయచేసి తెలియచేయవచ్చు. మీరు స్టేజ్ మీద ఉండుట సంతోషకరమైనది అండి. ఈ సమయంలో ఎంగేజ్మెంట్ జరుగుతున్న సోదరుడు శామ్రాజ్ అదేవిధంగా సోదరు దివ్య కుటుంబాలు మన మధ్యలో ఉన్నాయి. బైబిల్ గ్రంథం చెప్పబడిన వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. ఆ ఘనమైనది జరపబడేకి దానికి ముందు మెట్టుగా సంఘ సమక్షంలో కుటుంబాల బంధువుల సమక్షంలో దైవజనుల సమక్షంలో జరిగే ప్రత్యేకమైన కార్యక్రమం ఎంగేజ్మెంట్లో ఆ యొక్క కుమారుడు శామ్రాజ్ని స్టేజ్ మీదకి రమ్మని కోరుతా ఉన్నాము. దయచేసి పైకి రండి. అందరం చప్పట్లు కొట్టి ప్రభు నామమును గణపరుచుకుందామండి. మంచిది. సమయంలో సోదరి దివ్య కూడా స్టేజ్ మీదకి రావాలండి. బట్టలు కుమారుడు తరపు వైపు పెళ్లి కుమార్తె వారి వైపు వీరిద్దరు సైడ్ నుంచి బట్టలు తీసుకొని వచ్చి ఉంటారు కదా, అవి దయచేసి తీసుకొని కుటుంబ సభ్యులు పైకి రాగలరండి. అమ్మాయి సైడ్ వాళ్ళు అబ్బాయి సైడ్ వాళ్ళు పైకి రాగలరు. ఈ సమయంలో పైకి వచ్చి ఒక చిన్న ప్రార్థన నెహెమ్యా గారు ప్రార్థన చేస్తారు. కార్యక్రమం అంతా కూడా దేవుని కృపచేత ముందుకు నడిపించబడినట్లుగా ప్రార్థన చేయించుండగా దయచేసి పెళ్లి కొడుకు తరపున వారు కుమార్తె తరపున వారు పైకి దయచేసి అవి వస్త్రాలు తీసుకొని రండి. కుటుంబ సభ్యులు కూడా పైకి రండి దయచేసి తల్లిదండ్రులు. ఈ సమయంలో చిన్న ప్రార్థన దైవజనులు జరిగిస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామండి. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి, నీ అనాది కాలములో మీరు నిర్ణయించి శ్యామరాజు నాయన ఒంటరిగా ఉండటం మంచిది కాదని దివ్యను మీరు ఏర్పాటు చేసినందుకు మీకు హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు. ఇది నీ ఆలోచనే నాయన, నీకు వందనాలు నాయన. తండ్రి, ఆది మానవులను ప్రభువా మీరు నాయన తండ్రి వివాహము చేసి దీవించిన దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు నాయన. ఆది అంతమైన దేవా మీరే నాయన నా తండ్రి. ఈ కార్యక్రమం ప్రభువా, ఈ ప్రధాన కార్యక్రమం నాయన మీరే ఉండి అయ్యా నడిపించుకొని నాయన మీ దైవదాసులు వాడుకొని ప్రభువా అయ్యా మా అందరితో మాట్లాడి ప్రభువా నాయన నా తండ్రి బిడ్డలను ప్రదానము చేయడానికి ప్రభువా నాయన నా తండ్రి మీరే మీ దక్షిణస్తము చాచి బిడ్డలను జతగలిపి నాయన వివాహానికి సిద్ధపరిచే ప్రభువా మీ దాసులను వాడుకోమని వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రతి విధమైన ఆటంక శక్తులను యేసుక్రీస్తు అధికారము కలిగిన నాంపేట లయపరుస్తున్నాయన. మీ కార్యము జరుగునుగాక, మీకు మహిమ కలుగునుగాక నాయన. కూడి వచ్చిన బిడ్డలందరికీ నాయన నీ సమాధానము నీ ఆశీర్వాదము కలుగునుగాక నాయన. శ్యామరాజుకు ప్రభువా దివ్యకు నాయన తండ్రి నీ దీవెన కలుగునుగాక. యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో వస్త్రాలు ఎంగేజ్మెంట్ సమయంలో ఇరువురు ఇచ్చిపుచ్చుకుంటారు కాబట్టి
ఒకటి రెండు పాటలు పాడుకుందామండి. యూత్ వారు దయచేసి పైకి రండి అమ్మ, త్వరగా త్వరగా. ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరు కట్టబుట్టిమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకును విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకును విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్ళినాటి నుండి తల్లిదండ్రుల వదిలి, నాటి నుండి తల్లిదండ్రులను వదిలి భార్యాభర్తలుగా హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరిచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరిచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్ళినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్ళినాటి నుండి మా కుటుంబమందు ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి, ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి, ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరు కట్టబుట్టేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. 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 మంచి ప్రభువును గణపరుచుకుందాం. హల్లెలూయా. మంచిదండి. ఈ సమయంలో ప్రిన్సీ అనే పాప పాట పాడుతున్నారు. కొంచెం త్వరగా పంపించండి అమ్మా. శామ్రాజు వారి సైడ్ నుంచి ప్రిన్సీ అనే పాప. నేనొక చక్కని రూపం, బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తిన ప్రతిరూపం, అందమైన మనసుకు నేనొక చక్కని రూపం, బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తిన ప్రతిరూపం. హద్దులని ఎరుగవు నా ఊహలు, దేవుని పలుకుల నింపెను నా ఆశ.
మంచిదండి, కొడితే మంచికి చప్పట్లు కొడదాం గట్టిగా. మంచిదండి, దేవుని సన్నిధిలో నిలబడి అప్పటి వరకు ప్రభువును ఆరాధించుకుందాము. సమయం సంకుచితమైనది కనుక సమయం సరిపోదు చివరిలో. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరం నిలబడదామండి. ప్రభు సన్నిధిలో నిలబడుట మనకు ఆశీర్వాదము. ప్రభు చేస్తున్న యొక్క గొప్ప కార్యాన్ని బట్టి ఇరువురు కుటుంబాలని దగ్గరపరిచి ఆయన ఈ దినాన్ని జరిపించే కార్యక్రమాన్ని బట్టి చేసిన ప్రతి మేలును బట్టి అందరం రెండు చేతులు పైకెత్తని నామమును గణపరుచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు స్తోత్రము తండ్రి. సర్వాధికారి సర్వోన్నతుడా మీకే స్తోత్రం. సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రము నాయనా. అల్ఫయు ఒమేగయు మీకే స్తోత్రము ప్రభువా. నిత్యుడగు తండ్రి మీకే స్తోత్రం. కృపగల దేవా మీకే స్తోత్రము నాయనా. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ కనపరుచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అందరికి వచ్చిన పాట స్వరమెత్తి పాడుకుందామండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలైనా వేలాది పొట్టేలైనా ఏడాది దూడలైనా వేలాది పొట్టేలైనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అందరం చప్పట్లు కొడుతూ పాడదాం. దేవునిలో ఆనందించుదాం. ఆయన చేస్తున్న మహోన్నతమైన కార్యాన్ని బట్టి దుష్టుడు ఎక్కడ ప్రవేశించకుండగా ప్రతి చీకటి కార్యము లయపరచబడినట్లుగా ఆయన శక్తితో మనం నింపబడినట్లుగా. గ్లోరీ జీసస్ హల్లెలూయా. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. ఆమేన్. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా చేష్ట పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా చేష్ట పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది తోడలైనా వేలాది పొట్టేలైనా ఏడాది తోడలైనా వేలాది పొట్టేలైనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. గ్లోరీ హల్లెలూయా ఆమేన్. Glory, hallelujah. బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ
చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలైనా వేలాది పొట్టేలైనా, ఏడాది దూడలైనా వేలాది పొట్టేలైనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతునో. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతునో. కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా. కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, 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 ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. అందరం గట్టిగా చప్పట్లు కొత్తొకసారి కనపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం స్తుతించుదాం, దేవుని నామాన్ని కనపరుచుకుందాం. ప్రభుని స్తుతిస్తే ఎన్నో కార్యాలు చూస్తాం. ఆయన ముందుండి నడిపించిన దేవుడు. మనలో ఘనత పడుటకు కారణమేమీ లేదు, మనం అతిశయించుటకు కారణమేమీ లేదు. కేవలము దేవుని కృప. ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ పరిస్థితిలో ఉన్నామంటే దేవుని కృప. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ కనపరుచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం ఒకసారి స్వరమెత్తి పాడదామండి. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయ మర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయ మర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది తోడలైనా వేలాది పొట్టేలైనా. ఇంకా స్వరం ఎత్తి పాడతాం. ఏడాది
తోడలనా వేలాది పొట్టేలనా ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు చెల్లింతును కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా ఏడాది తోడలనా వేలాది పొట్టేలనా ఏడాది తోడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. చివరిసారిగా గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి కనపరుచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని శక్తి మనల్ని ఆవరించి ఉంటుండగా, ఆయన అభిషేకం మనల్ని నడిపించుచుండగా, ఆయన కృపతో కార్యక్రమం జరిపించబడుచుండగా ప్రతి చీకటి ప్రతి దురాత్మ నజరేయుడైన యేసు నామములో బయటికి పారదోలబడుగా. Let every evil get out of this place. Every darkness get out of this place. Let your spirit touch everyone in the mighty way. నీ బలముని అభిషేకము చేత నీ ప్రభావం చేత నింపబడుదుముగాక. ప్రతి దురాత్మ ప్రతి చీకటి కార్యం ప్రతి ఆటంకం ప్రతి అపవాది క్రియలు యేసు నామములో బయటికి పారద్రోలబడుగాక. కార్యక్రమం అంతా దేవుడు పరిశుద్ధపరచబడి నడిపించబడునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన నామమే గణపరచబడునుగాక. మనమందరము తగ్గించబడుదుముగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ సైమన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. అందరూ అదే విధంగా నిలబడి ఏకీభవించుదాం. ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మీ దాసులు బలమైన ఆరాధన చేయడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. ప్రత్యేకంగా నాయన మీ కుమారుడు శ్యామరాజును బట్టి వందనాలు, దివ్యను బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన వారు ఒంటరిగా ఉంటా మంచిది కాదని సాటి అయిన సహాయముగా ప్రభా ఈరోజు ప్రధాన కార్యక్రమం జరగడానికి ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరగడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకే వేవేల వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమం అంతట్లో మీకు మాత్రమే మహిమ కలగాలి. ఈ రెండు కుటుంబాలకు నైనా దీవెన ఆశీర్వాదము కలగాలి. వచ్చిన బంధువులకు స్నేహితులందరికీ క్షేమం కలగాలి. అట్టి కృపా సహాయం దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందామండి. ఎంగేజ్మెంట్ కార్యక్రమం కాస్త ఉద్యోగుడికి అయిపోయింది. ఆమేన్ హల్లెలూయా చెప్దాం అందరం హల్లెలూయా. అబ్బాయి వాళ్ళ కుటుంబం నుంచి క్లుప్తంగా బ్రదర్ సైమన్ చేస్తారు. త్వరగా వారి కుటుంబం గురించి చిన్న మాట. తర్వాత అప్పటివరకు లేట్ అవుతుంది. ఒకవేళ అమ్మాయి కుటుంబం తరపు నుంచి ఎవరైనా చేయడానికి ప్రయత్నించుదాము. సమయంలో బ్రదర్ పాస్టర్ సైమన్ గారు వచ్చి అబ్బాయి కుటుంబాన్ని త్వరగా పరిచయం చేస్తారు. అంటే ముఖ్యమైన వాళ్ళు ఆ రోజు మనం అక్కడ చేసినట్టు ముఖ్యమైన మార్క్ పాస్టర్ జాన్ పాస్టర్ ఉన్నారంటండి. దయచేసి స్టేజ్ మీదకి రండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. పరిచయ వాక్కులు మరి శ్యాము వాళ్ళ డాడీ లక్ష్మయ్య గారు, వాళ్ళ మమ్మీ ఎలిజబెత్ అమ్మగారు. మరి ఎలిజబెత్ అమ్మకు ప్రథమ సంతానముగా మరి దీవెనక్క, వాళ్ళ ఫ్యామిలీ శ్రీమోన్ అన్న, తర్వాత అనిత, మరి మట్టయ్య గారు. అందరు నిలబడండి. వాళ్ళు ముగ్గురు సిస్టర్స్ శ్యామ్కు. నెక్స్ట్ సునీత మల్లారెడ్డి గారు. శ్యామ్ గురించి మరి మా బేతనీయ సంఘంలో చాలా నమ్మకమైనటువంటి యవనస్తుడు.
దేవుని మహాకృపను బట్టి ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ సంఘానికి ఎంతో నమ్మకస్తుడు ఉంటూ తను ప్రభు సేవలో మరి ఎంతో సహకారులుగా ఉంటున్నాడు. ఆయనను బట్టి మరి దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఈ యొక్క పరిచయ వాక్కులు ముగిస్తున్నా. మంచిదండి. వారి నిమిత్తమై చక్కని ఒక మెడల్ని పరిచయం చేసిన పరిస్థితిని బట్టి అబ్బాయి తరపున వారందరికీ ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుచుదాం. అందరం చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుచుదాం. ఆమేన్, హల్లెలూయా. మంచిదండి. ఈ సమయంలో అమ్మాయి తరపు వారు చాలా మందికి సంఘస్థులు ఉన్నారు కాబట్టి ఆయనను అటు సైడ్ వారికి పరిచయం చేస్తాను. కొందరు అక్కడ ఉన్నారు, నిలబడి ఒకసారి. అమ్మాయి వారి తండ్రి కృపయ్య, అదేవిధంగా ఇదిగో హడావిడిగా తిరుగుతున్న అబ్బాయి వాళ్ళ అన్నయ్య రాజేష్. కరెక్ట్గా వచ్చాడు, పిలుస్తున్నామని తెలిసి. సరే, మంచిది. వారి బాబాయ్ ఇదిగో మళ్ళీ వెనకాల వచ్చారు, శాంసన్ అన్న. తర్వాత లోపల ఉన్నారండి వాళ్ళు, తల్లి లలిత, ఇంకొక చెల్లెలు ఉంది తనకి దీనా. సో 5 కుటుంబ సభ్యులు. బిడ్డ బీటెక్ చదివి కష్టపడి అదేవిధంగా జాబ్ చేస్తూ, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ, పరిచర్యలో కూడా ఏకీభవిస్తూ దరిదాపుల 4-5 సంవత్సరాల నుంచి సండే స్కూల్ 4-5 టీచర్స్ నడిపిస్తారు. తాను కూడా ప్రాముఖ్యంగా ఉండి మా సండే స్కూల్ నడిపిస్తూ బిడ్డల్ని తీర్చిదిద్దడంలో, అదేవిధంగా మందిర పరిచర్యలో, యవనస్తుల కూడికలో అన్నిటిలో కూడా ఎంతో ముందున్న బిడ్డ. సంఘంలో మరుగై ఉండి, అంటే ఏదో గొప్ప నేను చెప్పట్లేదు, కానీ ఈ యొక్క సంఘంలో దైవజనులు నడిపించబడే దేవుని యొక్క సంఘములో మేము ఎట్లా చూస్తామంటే, ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ ఉన్న దానికంటే అధికముగా సంఘంలో ప్రార్థన పరులు ఉంటే 1000 మందితో ఒకరు అనుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వి థింక్ అ ప్రేయర్ వారియర్ ఈక్వల్ టు 1000 మెంబర్స్ ఇన్ ఎ చర్చ్. 10 మంది ప్రార్థన పరులు ఉంటే 10,000 సంఘం అనుకుంటాం మేము. అట్లాంటి బిడ్డలు ఒక బిడ్డ, ఆ బిడ్డ సంఘంలో బిడ్డ. ఆమేన్, హల్లెలూయా. ఎవరికైనా బాలేకపోయినా, ఐసీలో ఉన్నా, ఏదైనా ఎమర్జెన్సీలో ఉన్నా, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఉదయకాలం 9 గంటలకి మందిరానికి వచ్చేసి ఉపవాసం ఉండి మళ్ళీ సాయంత్రం ఉపవాస ప్రార్థన అయిపోయాక 9కి ఇంటికి వెళ్ళేదండి. అంటే ఇప్పుడు ఆమె చాలామంది సంఘంలో అట్లా ప్రార్థిస్తూ ఉంటారు. ఆమెది కాబట్టి ఎంగేజ్మెంట్, ఆ సహోదరిది కాబట్టి నేను ఒక మాట తెలియజేస్తున్నాను. అతిశయంగా భావించవద్దు దయచేసి. ఆ బిడ్డ అట్లా ప్రార్థన పూర్వకంగా, ఆ బిడ్డతో కలిసి ఇంకొంచెం మంది బిడ్డలు, స్త్రీలు, సహోదరులు, బ్రదర్స్ కూడా ఉన్నారు. కానీ తన గురించి ప్రత్యేకంగా పరిచయం కాబట్టి చెప్తున్నాను. ప్రార్థనలో పోరాడే ఒక తత్వం కలిగిన బిడ్డ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి కుటుంబ సభ్యులు కూడా నిన్న దినాన చక్కని సాక్ష్యం ఇచ్చారు. కుటుంబానికి చుట్టాలు వచ్చినా, ఎంతమంది వచ్చినా, గొడవ గందరగోళం ఉంటే కూడా ఆమె ప్రార్థన సమయంలో డిస్టర్బ్ అవ్వకుండా లీనమైపోయి ఏకాగ్రతతో 3-4 గంటలు ఇంట్లో ప్రార్థన చేసుకునే బిడ్డ. అటువంటి బిడ్డ సంఘములో ఉండుట, కుటుంబంలో ఉండుట ఆశీర్వాదకరం. ప్రభు ఈ సాక్ష్యాన్ని కూడా ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. అట్టి బిడ్డల్ని ఉంచినందుకు, సంఘములలో, కుటుంబాలలో మన మధ్యలో పరిచయం చేస్తున్నందుకు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. భోజనానికి లేట్ అయితే మీకు తెలుసు ఎందుకు లేట్ అయిందో. మళ్ళీ మీరు ఏమనకూడదు. వాళ్ళ వచ్చేసిందాం, సరే వచ్చేసిందండి, సరే మంచిది. ఆలస్యం చేయకుండా వాక్యానికి సమయం ఇచ్చేస్తాము. అందరం కూడా దయచేసి ఒక చిన్న మాట ప్రార్థన, ప్రవీణ్ అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తమై. తర్వాత దయచేసి అందరం కూడా వాక్యం శ్రద్ధగా విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మా ప్రియ, మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇక వివాహం అనేది అన్ని విషయములలో ఘనమైన కార్యము గనక వివాహమునకు ముందు జరిగే ప్రక్రియ భాగంగా ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమం ప్రభువా, దైవజనుల సమక్షములో, సంఘ సమక్షములో, ఆయా కుటుంబ రక్త సంబంధికుల సమక్షములో ఈ ఘనమైన కార్యం జరుగుతుండగా ప్రభువా, ఆయా నూతనముగా జతపరచబడేటువంటి వధువరులు ఇరువురిని ఉద్దేశించి నాయనా ప్రభువా, మీ దాసులు వర్తమానం అందించబోతుండగా నీ పరిశుద్ధాత్మ సహాయముతో నడిపించండి. ఆయా ఈ కార్యక్రమం ఆద్యంతము కూడా నీ కృపతో నడిపించి మీరు బలపరచుమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. సమయంలో వాక్యానికి సమయాన్ని అప్పగించుకుందాం. అందరం ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని గణపరుచుకుందామండి. ఈ సమయంలో దైవజనులు తిమోతి గారు ముందుకు వచ్చి వాక్యాన్ని అందిస్తారు. మనమందరం కూడా శ్రద్ధగా వాక్యాన్ని విందాం. మీకు కలుగునుగాక. ఇంకా జతపరచలేనటువంటి వధూవరులుగా పిలువబడబోతున్న
శ్యామ్ రాజ్ అండ్ దివ్య మరి కపిల్స్ కాబోతున్నారు. వారికి కూడా ప్రభు ఆశీస్సులు మెండుగా ఉండాలి. వారి కొరకే మన అందరం వచ్చాం. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. కొన్ని నిమిషాలు ఈ ప్రధాన కార్యక్రమంలో అంశాలని ప్రభు నాలో పెట్టిన తలంపులు కొన్నిటిని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని గర్వపడుతూ ఉన్నాను. కాబట్టి దైవజనులు అంటే మామూలు విషయం కాదు. ప్రభు యొక్క ప్రతినిధులు. వీఆర్ అంబాసిడర్ ఆఫ్ ద గాడ్ సర్వెంట్స్. ఓకే, అయితే విషయం ఏంటంటే ఇందాక బాబు చెప్పాడు, నాకు చిన్న బిలిగ్రామ్ అభిషేకించబడ్డ దైవజనుడు, అలాగే మంచి చదువుకున్న బిడ్డ. సరే, మమ్మల్ని మేము పొగుడుకోవడం అంత న్యాయం కాదు. ఇక్కడ వారినే పొగుడుదాం. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మరొక దేవుని సేవకుడిగా నా హెచ్చరిక ఏమిటంటే, ఆ పిల్లల్ని మీ దగ్గరే పెట్టుకోవడం మంచిదమ్మా. ఈ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది, లేదా పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు. ఇంకా అంతకంటే మేమేం చెప్పలేము. రెండోది ఏంటంటే, ఇందా బాబు చెప్పినట్టు అక్కడ ఎక్కడైనా సంపు ఉంటే అపవాది పిల్లల్ని పాడేసే అవసరాలు ఉంటాయి. దయతో మీ పిల్లల్ని మీరు జాగ్రత్త పెట్టుకోకపోతే ఎవరు పెట్టుకుంటారండి? అలా వదిలిపెట్టేసేసి ఆడిస్తూ ఉంటే పిల్లల్ని, అది క్రమం కాదండి. మనం చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలా. అది మనము ఈ లోకానికి మనం పత్రికలమై ఉన్నాం, మనము వెలుగై ఉన్నాం, మనం ఉప్పు అయి ఉన్నామంటే ఏమిటి? మన క్రియలు చూడాలి వాళ్ళు. ఓహో, వాళ్ళ పిల్లలు ఈ విధంగా ఉన్నారా, వాళ్ళ మీటింగ్ ఇట్లా జరుగుతుందా, వాళ్ళ పద్ధతులు ఇట్లా ఉంటాయని చూపించాలి మనం. అప్పుడు ప్రభువుని చూపించిన వాళ్ళం అవుతాం. ప్రైజ్ ద లార్డ్. అందరం గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తామా? ఓ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ అందరూ కొడదాం, అందరూ కొట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిలిగ్రామ్ వచ్చి ఈ వాక్యాన్ని చదువుతారు. ఆ తర్వాత ప్రార్థన చేసి ముందుకు వెళ్దాం. ఆది కాండము 24వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదువుతావు. తెలుగు లేకుంటే చదివిస్తాను. చదువు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తను కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక, నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవెలనా అని అడుగగా, అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి. నా తండ్రి ఇంట ఉండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చదని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందేదవు, కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. చాలా. అలాగే 2 కొరింథీ 11వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. 2వ కొరింథీ, అందరూ దైవ గ్రంథం ఉంటే చూడండి. 2వ కొరింథీ పౌలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1, 2 వచనాలు. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరేలాగైనాను సహించుడి. దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రులైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మను ప్రదానము చేసి తిని గాని, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడల సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవనేమో అని భయపడుచున్నాను. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ బాబు. ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఎన్ని చేసినా ఏ కార్యక్రమంలో అయినా దేవుని వాక్యం లేకపోతే అక్కడ దేవుడు ఉండడండి. కారణము, వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యము ప్రకటించకపోతే యేసు ప్రకటించబడడు. అప్పుడు అక్కడ దేవుడు లేనప్పుడు దయ్యం ఉంటుంది, అన్ని కార్యక్రమాలు మంచిగా చేయింతుంది. అందుకే ఎక్కడైనా వాక్యము ఖచ్చితంగా బోధించాలి, దైవజనులు చెప్పాలి. అలా చెప్తున్నాము, మీరు కూడా సహకరించండి. కన్నులు మూసుకోండి. ప్రేమగల ప్రభు, పరిశుద్ధుడా, అత్యున్నత సింహాసనం దాసుని మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో ఇరు కుటుంబాలను జతపరచడానికి ఇదొక కార్యమయ్యా. ఇది దైవ గ్రంథములో లిఖించబడి ఉంది. మాట్లాడే నీ దాసుని మరుగుపరిచి పరిశుద్ధాత్మతో నింపి ఈ అల్పదాసుని అంగీకరించి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రాణాత్మ దేహములతో నీకు లొంగిపోతున్నాను దేవా.
నీ దాసుని చేతిలో బోరవలె వాడుకోమని, చెడగొట్టాలని దుష్టుడు ఎన్నో రకాలుగా పొంచి ఉన్నాడయ్యా. వాడు యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. ఇక్కడ మీరున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరుండగా దుష్టుడు పని చేయడు, మీరుండగా చీకటి ఉండదు, మీరుండగా ఏ అపవాదికి స్థానము లేకుండును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి సాతాన్ని ఎలగొడదాం గట్టిగా. అందరూ అయ్యా, ఎవ్రీబడి ప్లీజ్, ఎవ్రీబడి. ఓకే ఓకే, ఇంకా గట్టిగా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇదేం తప్పు పని కాదు అమ్మా, పెద్దమ్మ కొట్టమ్మా, చప్పట్లు కొట్టండి. ఇదేం మంచి పద్ధతి, ఇది కొట్టండి, ప్రభుని మహింపరచండి. సర్వజనులారా చప్పట్లు కొట్టమన్నాడు, కొట్టకపోతే నీ ఇష్టం. ఓకే, దేవుడు చెప్పిన మాట వినడం మన కర్తవ్యం, అంతే సార్. దేవునికి స్తోత్రం కలిగి కొట్టనంటే నీ సైతాన్ని కొట్టాడు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే ఓకే, వాడెందుకు కొడతాడు నాన్న? దేవునికి నేను దేవుడిని అంటున్నాడు కాబట్టి దేవుని బిడ్డలు దేవుని కొడతాం, అంతే. వాస్తవం, రియల్ సార్. బైబిల్ సేస్ నో ఐఎమ్. నేను చెప్పట్లే, చప్పట్లో కొట్టమనేది దేవుడు చెప్పింది, నేను కొట్టేది మనం, అంతే. దేవునికి స్తోత్రం. అపవాది ఎట్టి పరిస్థితులను కొట్టడం. హల్లెలూయా. దట్ ఈస్ రూల్. ఓకే, నాకు కొద్ది సమయం ఇచ్చారు అధ్యక్షుల వారు. మరి మీరందరూ కూడా భోజనం చేయాలి. బహుశా నేను అనుకుంటున్నా భోజనం చేసేస్తే బాగుంటుంది కదా అని. భోజనం రోజు చేస్తున్నాం కానీ ఇటువంటి కార్యక్రమం దొరకదు. కావున దేవునికి మహిమగా ఒక అర్ధగంట ఓపిక పడితే అన్ని కార్యక్రమాలు త్వరగా చేస్తాం. ప్రియులారా గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో 2 సార్లు ప్రధాన కార్యములను రాయించబడి ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒకటి ముందు చదివిన ఆది కాండంలో పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధనలో మరి పౌలు గారు సంఘాన్ని ప్రదానం చేశానన్నాడు. ఓకే, నాకు తెలిసిన ఒక మాట చెప్తాను. ఈ బాప్తిసం తీసుకుని చర్చికి వెళుతున్న ప్రతి వారు యేసు ప్రభుల వారికి ప్రదానం చేయబడ్డాం. దేవునికి స్తోత్రం. మరి ఎంతమంది నమ్ముతున్నారు? నాకు ప్రధానమైందని ఎంతమంది నమ్ముతున్నారండి? ఎవరు నమ్ముతారంటే పెళ్లి కుమార్తె నమ్ముతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పెళ్లి కుమార్తె కదా ప్రదానం చేయబడింది. మీరు నేను పెళ్లి కుమార్తె స్థానంలో ఉంటే నాకున్న నా దేవునికి ఏమైంది? ప్రదానము జరిగింది. హల్లెలూయా. అది మనకు తెలియకుండానే జరిగిపోయింది. చదివినప్పుడు అనిపిస్తుంది, ప్రభు ఎప్పుడు చేసావు ప్రదానం అంటే, పిచ్చోడు ఎప్పుడో చేశాను రా నిన్ను అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ప్రదానం చేయబడ్డాము అంటే పెళ్లి కుమార్తెగా సిద్ధపడ్డ వారికే తెలుస్తుంది ఆ విషయం. ఉట్టుగా వెళ్ళి వచ్చేటోళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి 2-3 రోజులు మట్టి, అబ్బాయి 2 రోజులు మట్టి, 3 రోజులు మట్టి ఒకటే టెన్షను. ఎందుకంటే మాకేమవుతుంది? ప్రధాన కార్యక్రమం అవుతుందని వారు కూర్చున్నా, లేచినా, పడుకున్నా అసలు నిద్ర పట్టిందో లేదో నాకు డౌటే. ఎప్పుడైతుంది ఈ కార్యక్రమం అనుకుండొచ్చు వారు. కాబట్టి అంత ఒత్తిడితో ఉన్నారు కదా. మరి పరలోకపు దేవునికి ప్రధానము చేయబడిన క్రైస్తవులు కూడా బ్రతికినంత కాలం అలాగనే కనిపెట్టుకుని ఆ రాజు కొరకు, వరుడు కొరకు సిద్ధపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇదేమి ఉద్యోగ సభ కాదు, సువార్త సభలు అంతకంటే కాదు. కాకపోతే వివాహం కూడా కాదు. ఇది కేవలము వివాహమునకు మొదటి మెట్టు. ప్రధానమనగా పెళ్లి కుమార్తె ఏముండదు ఇక్కడ. పెళ్లి కుమార్తె తన అత్తవారింటికి వెళ్ళడానికి, తర్ఫీదు చేయడానికి ఇది ప్రధానము. దేవునికి స్తోత్రం. ఏమంటే ఒక ఇంట్లో ఆ అమ్మాయి ఎదిగింది, ఒక ఇంట్లో అబ్బాయి ఎదిగారు. 2 మనసులు ఏకమవ్వాలంటే ఆ అమ్మాయి తత్వము వారు పెంచినట్లుగా ఉంటుంది, అబ్బాయి తత్వం వారు పెంచినట్లుగా ఉంటుంది. కాకపోతే ఈ అమ్మాయి ఇంకొక వరుడు ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఈ ప్రధానము ఏమిటి అంటే, ఇందాక పౌలు చెప్పారు కదా, మిమ్మల్ని ప్రధానం చేసి తిని ఆ సమయంలో వరుడు వచ్చే లోపల అపవాది మోసపరుస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి మోసపోయేది? వాడు మనల్ని విశ్వాసం తొలగించేయాలని వాడి ప్లాను. పై ఎవరిని? పెళ్లి కుమార్తెనే. ఆయన అన్నాడు, మిమ్మల్ని ప్రదానం చేసి తిని, కానీ అవ్వను మోసగించినట్టు ఎవరిని మోసగిస్తాడట వాడు? మాట్లాడండి. అది దేవుని స్తోత్ర సంఘాన్ని. అందుకని ఈరోజు ఈ కార్యక్రమంలో, ఈ ప్రధానము చేయబడి కార్యక్రమములు
బైబిల్లో పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో ఉంది. అయితే పిల్లలు కొంచెం ఈ పిల్లలు ఎవరి సైడ్ వాళ్ళు అంత కొద్దిగా అల్లరి చేసి చూడండి తల్లి, కొంచెం మీ పిల్లలు కంట్రోల్ వచ్చి. ఎందుకంటే మీరు అల్లరి చేస్తే మేము అంటాము ఆ పాస్టర్ సరిగా చెప్పలేదు, అమాయకుని పట్టుకుని తిట్టిపించకండి అమ్మా, మంచి సేవకుడు, ఆయన్ని మేము వెళ్ళి ఇంటికెళ్ళి తిట్టాలా? చెప్పండి, మీరు చేసే పనులకి ఆ సంఘంలో నేర్పలేదేమో. పిల్లలు సహజంగా తిరుగుతారు, మీరు పట్టుకోండి, కొంచెం నోరు మాత్రం మూయకండి, గాలిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రధానము ఇక్కడ ఈ సబ్జెక్టులో అబ్రహాం, ఎలియాజర్, తర్వాత ఇస్సాకు, తర్వాత రూతు ప్రధాన భూమికలు ఉంటాయండి. తర్వాత కుటుంబీకులు ఉండొచ్చు తర్వాత విషయం అది. అబ్రహాం గారికి 2 పేర్లు. మొదటి పేరు అబ్రహాం. అబ్రహాం అనగా అర్థం ఏంటంటే గౌరవనీయుడైన తండ్రి. దేవునికి స్తోత్రం. అబ్రహాం అని పెట్టిన తరువాత ఆయన ఎవరైనా జనములకు తండ్రి. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాం అనే పదమునకు గౌరవనీయుడైన తండ్రి అట. అబ్రహాముగా మారినాక మనందరికీ తండ్రి, జనములకు తండ్రి అని పెట్టారు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు, వాస్తవంగా ఇస్సాకు అంటే నవ్వు అంటాం. నిఘంటులు ఏం చెప్పాడంటే అతడు నవ్వును అని వ్రాయబడి ఉంది. ఇస్సాకు అనగా అతడు నవ్వును అని వ్రాస్తారు. ఇంకా ఇప్పుడు మధ్యవర్తి, ఇక్కడ చూస్తే వీరు మధ్యవర్తి ఎలియాజర్ గారు, దైవజనులు. ఎలియాజరు అంటే దేవుని సహాయము, నిజంగా దేవుని సహాయమే చేశారు వారు. 2 కుటుంబాలను కలపడంలో ఇక్కడ బిలీగ్రామ్, అక్కడ వారు, అంతకుముందు ఎవరో రవి ఒక ఆయన చేసి దైవ సహాయాన్ని అందించారు. ఇక 4గా రిబ్కా. రిబ్కా అంటే చెప్పండి, రిబ్కా అంటే ఎవరు? పేరు అర్థం ఏంటి? రిబ్కా అంటే ఏంటమ్మా? చక్కనిదా? కరెక్ట్, కన్ఫర్మా? కాదు ఏమండి, అసలు అది అక్కడ ఉన్న ఏవి కావు. రిబ్కా అంటే ఉచ్చుత్రాడు అని అర్థం. ఆమె గుణలక్షణాలు రాశారు అక్కడ. ఆమె చక్కనిది, ఆమె కష్టపడే గుణాలు, ఆమెకుండే విధానాలు రాశారు. అంతేగాని అసలు ఆ తల్లిదండ్రులు పెట్టిన పేరుకి అర్థం ఏంటి? ఎబ్రీ పదంలో ఉచ్చుత్రాడు, ఉరితాడు కాదు, ఉచ్చుత్రాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఈ ప్రధాన కార్యక్రమాలు లేక ప్రధాన కార్యక్రమం పాత నిబంధనలో క్రొత్త నిబంధనలు చేయడంలో ఒక అర్థం ఏమిటంటే, అక్కడ వారు పాత నిబంధన అంతా ఛాయా విధానం, క్రొత్త నిబంధన అంతా కూడా రియాలిటీ అంటే నిజము అని అర్థం. పాత నిబంధన అన్నారు అది ఛాయ, అంటే పరలోకంలో జరగవలసినవి మోసేకి చెప్పారు, మోసే దాన్ని ఆ విధంగా చూసి చేయించారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఇంకా ఛాయ లేదు. ప్రభువారే స్వయంగా వచ్చి మన అందరి కొరకు బలి అయ్యారు కదా. అందుకనే క్రొత్త నిబంధనలో జరిగేదంతా నిజముగా జరుగుతున్న పరిచర్య. చెప్పండి కూడా దేవుని మహిమ పరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు అంత మళ్ళా చప్పట్లు కొట్టమంటున్నాను చెప్పాలా? సైతాన్ గాడికి చప్పట్లు అంటే భయము. అందుకే మనం కొడితే వాడు పారిపోతాడు. అందుకే ప్రభు అన్నాడు, సర్వజనులారా కొట్టండి, మీ ఇంట్లో కొట్టండి, వాడు పారిపోతాడు. చర్చిలో కొట్టిస్తాము, వాడు పారిపోవాలా? ఓకే, దాన్ని తప్పుగా అంటలే. ఓకే ప్రియులారా, మరి ప్రధాన కార్యక్రమాలు ఎలా చేయాలి? బైబిల్లో ఉన్నాయండి. మనము సొంతంగా చేయడానికి కుదరదండి. మీరు ఎవరైనా ఏమనుకోండి, నేను ప్రభువు భయపడుతున్నాను, మీకు ఎవరికి భయపడను, అవసరం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చుకోండి, నేను జవాబిస్తాను నాకు తెలిసిన మట్టికి. కానీ వాస్తవం చెప్తున్నా, ప్రధాన కార్యక్రమము బైబిల్లో క్రైస్తవులకు ప్రత్యేకంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక ప్రధాన కార్యక్రమము చాలా చూశాను నా జీవితంలో. ఈ 40 ఏళ్ళలో నా సొంత అక్క కుమారుడు ఎక్కడంటే డిఆర్డిఎల్లో డిఫెన్స్ ఫ్యాక్టరీ దగ్గర, ఇప్పుడు ఆయన కొడుకే 8th క్లాస్ చదువుతున్నాడు. మా సొంత అక్క కుమారుడు, ఆయన సాఫ్ట్వేర్. అప్పుడే ఆ రోజున ప్రధాన కార్యక్రమం మా ఇంటోళ్ళు కాబట్టి మేము స్టేజ్ మీదకి వెళ్ళలేదు, కింద కూర్చున్నాం. ఎందుకంటే మర్యాద ఉండదు కదా. మా ఇంట్లో పెళ్ళి మేము ఎక్కడ పైన ఉంటే మరి వచ్చిన దైవజనులు ఎక్కడ కూర్చుంటారని మేమంతా క్రిందే ఉన్నాం. అక్కడ దైవజనులు ఏం చేశారంటే అమ్మా,
ఇప్పుడు 7 పేరెంటాలు రమ్మన్నారు. ఏ క్యారే ఏ పేరెంటాలు కిదర్ సే ఆయే భాయ్? ఏమన్నా ఈ బైబిల్లో పేరెంటాలు నయ్యనాజీ వీడు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టేశాడు. ఎంతమంది ఉండాలట? 7 ఉండాలట. ఇంకా బాగుంది. ఆ 7లో మరి 7లో ఒక ఆమె కుంఠం వచ్చింది. ఆమె కూడా ఎక్కించుంటే ఆ ఫోటోలో ఆ స్టేజ్లో అది ఇట్లా నడుతుంది. మా ఊరామె ఇట్లా నడుతుంది. దరిద్రం దాన్ని ఎందుకు ఎక్కించారు నాకు అలా. ఆ ఫోటోలు చూస్తే అసహ్యంగా ఉంటుంది కదా నాన్న. కానీ ఎక్కియకపోతే అది ఊకోదట. బంధువులు నేను ఈ పాస్టర్ అంటాడు 7 రకాల పళ్ళు పట్టుకుని రండి అన్నాడు. అంటే ఇప్పుడు 7 రకాల పళ్ళు, 7 రకాల మనుషులు, 7 రకాల వ్యవహారాలు తెచ్చి ఎక్కడ పెట్టాలట? స్టేజ్ మీద పెట్టారట. పెళ్ళి కూతురు ఒళ్ళు వేసేయలేక. ఏమండి, యేసుప్రభు వారు కూడా పెళ్ళికెళ్ళి చూశారు. చాలా చూసాం మనం కూడా. ఇలా చెప్పే పాస్టర్లు ఉన్నంతకాలం మీరు చేస్తూనే ఉంటారమ్మా. మేమే నేర్పిస్తున్నాం మీకు. అరే వద్దని చెప్పడానికి ఈయన భయం ఎందుకు? వాళ్ళు చర్చికి రారేమని. నువ్వు చర్చికి రాకపోతే నీకెందుకయ్యా? యేసుప్రభు గారి చర్చి నీ చర్చా? మీ పెళ్ళికి రావద్దంటే భయపడు. ఆయన చర్చికి నువ్వు తప్పెందుకు చేస్తావు? నువ్వు కదా రేపు లెక్క అప్పగించాలా? నువ్వు కదా జీతం పుచ్చుకుంటావు అక్కడ. అదేదో నువ్వు చెప్పినట్లయితే నీ మీద ఏ నెపం ఉండదు. దేవునికి స్తోత్రం. మీరు వింటారు వినకపోతారు, అది మాకు అనవసరం. వాక్యం బోధించే పద్ధతి అది. అది ఎందుకన్నాడంటే ఈ లోక మర్యాద అనుసరించగాని రోమాపత్రిక 12:2 ఆ మాట రాశాడు ప్రభువారు. ఒకసారి చదువునానా మైక్లో. రోమాపత్రిక, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు కదా. ఈ లోక మర్యాద అంటే ఈ లోకస్తులు అవి చేసుకుంటారు, వారి గౌరవార్థం. నేను వారు తప్పు పడతలే, కానీ మనము చేయకూడదు కదా. ఎందుకు చేయకూడదో బైబిల్ చెప్తుంది. పౌలు మోషే అంటారు, ప్రభువా మేము ఈ లోకములో ప్రత్యేకించబడ్డ జనాంగము. చెప్పలు కొట్టి ఇప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అందరిలాంటి వాళ్ళం కాదు. మనం ఎవరమంటే ప్రత్యేకించబడ్డాం. యు ఆర్ సెపరేటెడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నీవు ప్రత్యేకించబడ్డా. ఒక క్రైస్తవ జీవితం నా దేవుడు మనకు ఆయన కొరకు ఇచ్చాడు. ఆమేన్. ఇంకెప్పుడయ్యా నువ్వు ఆయన మహింపరిచేది? చర్చికి రారని చెప్పి తప్పులు చేయిందామా? అబద్ధాలు మాట్లాడిద్దామా? తప్పండి, నేర్పియకండి ఎవరికి ఈ పనులు. రేపు మనమే లెక్క చెప్తాం అక్కడ. ఇప్పుడు ఆ పసిబిడ్డకి సత్యం చెప్తే అందులో ఉంటుంది. మీకు తెలుసా, మా గొప్పతనం కాదు. వస్తువులు పెట్టుకుంటే పెళ్లి చేసుకోనని మంచి సంబంధాలు రిజెక్ట్ చేసింది ఆ అమ్మాయి. మీకు చెప్పలేదు ఈ విషయం. మేము వస్తువులు పెట్టుకోను, అట్లయితే నన్ను చేసుకోండి అంటే వారు వస్తువులు ఇష్టపడ్డారు. అమ్మాయి వద్దంది, క్యాన్సిల్ చేస్తే మహానుభావుడు శ్యామరాజు గారు, అయ్యా మంచిగా కూర్చో, చేతులు రాజులా కూర్చో, జరబడి కూర్చో, యార్ కే రాజు. ఆయన అన్నాడు నాకు ఆ భార్య కావాలన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది దైవ నిర్ణయం. తర్వాత వేసుకుంటారులే, మాకు తెలియదు. ఈ లోక మర్యాదలు అలాగ ఉంటాయి, కానీ పరలోక మర్యాద ఏంటి? ఇంకో మాట చెప్తాను. పెళ్లి చేసేటప్పుడు మా పాస్టర్లు అంటారు, పెళ్లి చేసి పాస్టర్ అంటాడు, రేపు ఎవరు చేస్తున్నారో తెలీదు. నేను ఎన్నో చేశాను, అక్కడ మాత్రం ఆ మాట వాడినాం. ఈ లోక మర్యాద చెప్పినా, ఈ దేశ మర్యాద చెప్పినా నీకు నేను చెప్పండి గట్టిగా తాళి కడుతున్నాను. అది అందుకే చెప్పించాను, మేము కట్టాం. ఏమండే, మనం భారతదేశ మర్యాద, ఇంకొకడేమో అమెరికా మర్యాద, ఇక్కడ ఆస్ట్రేలియా మర్యాద, ఇక అందరూ మీ దేశం మర్యాద చేసుకుంటే ఆయన అంటాడు మరి నా దేశం మర్యాద ఎవరు చేస్తాడు అంటాడు. ఏం సార్ నేమ్యాయి గారు, పెద్దవారు చెప్పండి, ఒకసారి నవ్వండి. ఎందుకు బాధపడుతున్నారా? మీరు నుంచి నవ్వు రావట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. పెద్దవారిని ఏమి అనకూడదు పాపం. నా తర్వాత ఆయనే పెద్దడు గుట్టలో. దేవుని స్తోత్రం. ప్రభు అంటాడు, ఏమ్రా మీ దేశం మర్యాద చేసుకుంటే మరి నా మర్యాద ఇప్పుడు చేస్తారు మీరు? నువ్వు పక్క నుండి ప్రభు మా జాతి మేము చూసుకుంటాం. అది ఈ లోక మర్యాద అంటే. అంటే బైబిల్ అంతా బోధిస్తాం, పరలోకం వెళ్ళాలంటాం. ఆ లోకం మర్యాద ఇక్కడ వద్దట వీళ్ళకి. ఏ మర్యాద కావాలంట? మీరు ఒప్పుకోకుండా మాకు దేవుని మర్యాద కావాలని కోరుకుందాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది కావాలి క్రైస్తవ్యంలో. అప్పుడు అనేకులు చూడాలి, ఓహో వీళ్ళ మ్యారేజ్
వీళ్ళ కార్యక్రమాలు ఈ విధంగా ఉంటాయి. ఇదొక ప్రత్యేకత. దేవునికి స్తోత్రం. ఎవరో మెచ్చుకుంటారని లేనిపోనివి ఎందుకండి? ఒక పిల్లడు పెళ్ళిలో షూట్కి ఉండడానికట బీరువా పెట్టలేదట. నువ్వు బీరువా తెస్తేనే రమ్మన్నాడు. అంటే ఈ పెళ్ళి కొడుకు, నువ్వు కాదు నన్ను మంచోడు, మళ్ళీ లేవు నువ్వు కోపడి కలిగి వెళ్ళిపోతుంది, అందుకే ప్రమాదం అవుతుంది నాకు, వచ్చి మా పెళ్లి జరగొట్టాడు, మా పిల్ల ఎడుతుంది, నీ మాటలేంటో కానీ నా పెళ్ళి పోయిందో అని గోలాడుతుంది. ఇప్పుడు అది నవ్వుకుంటుంది. నయమే, దేవుని స్తోత్రం. ఈడు అంటాడు, నువ్వు నా షూట్ ఎక్కడ పెట్టుకోవాలి, అసలు నీకు షూట్ ఇవ్వడం తప్పైందిరా, అందుకనమాట అసలు ప్రాబ్లం జరిగింది అక్కడ. బీరువా తెస్తే రాలి అంటే నీకు భార్య ముఖ్యమా బీరువా ముఖ్యమా? ఇంత గొప్ప మనస్సాక్షి, ప్రార్థన పర్రాలు, దైవికమైన బిడ్డని ఇచ్చిన దానికంటే నీకేం కావాలి చెప్పు? ఏముందండి, బీరువా 5-6 వేలు ఇస్తే వస్తుందేమో. ఇప్పుడు అందరూ కూడా ఏవో చేయించుకుంటున్నారు ఇంట్లో, ఏంటంటారు అన్నట్లు ఫర్నిచర్స్ అంట, అందులో పెట్టేసుకుంటున్నారు. సరే ఇప్పుడు ఖచ్చితంగా బీరువా కావాలా భార్య కావాలా? ఏంటండి ఈ లోక మర్యాదలు? లేదండి మా పక్క వాళ్ళు ఏమంటారు, మా ఇంటి పక్క వాళ్ళు ఏమంటారు, ఏదో అంటారు దాన్ని, పెళ్లి సారో పెళ్లి ఏదో అంటారంట. ఆ సామాన్లన్నీ దింపేరంట. నేను గర్వంగా చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా నా 2 కొడుకులకి వారు బాగా చదువుకొని మంచి స్థితిలో ఉన్నా, అవతల వారు మంచి స్థితిలో ఉన్నా 1 NP కట్నము కానీ ఒక టవల్ కానీ ఆశించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఘనంగా జరిగించుకున్నాడు దేవుడు. కానీ ఎక్కడ అలాంటి దానికి మేము అవకాశమేలే, ఇయ్యం కూడా. ఎందుకంటే ఆయన చెప్పాడు, నీ పొరుగు వానిదేది. వీడికి ఆశ. పెళ్ళైపోయి పిల్లలు పుట్టినా కూడా మీ అమ్మ నుంచి కంటే ఏం తెచ్చావే గోలెట్టేస్తాడు. మరి మీ అమ్మ నుంచి కంటే ఏం తెచ్చావంటే మా అమ్మ నుంచి కంటే ఏం తేవాలి, నన్ను ఇచ్చాడు, మరి నిన్నివ్వలేదా? ఇద్దరిని ఇచ్చారు కదా వాళ్ళు. ఇలాంటివి కాదండి క్రైస్తవ్యం, బైబిల్ చెప్పేది. అందుకని ఇప్పుడు వాస్తవంగా ఇంకొక విషయం చెప్పాలి. ప్రధానంలో పెళ్లి కొడుకు ఉండాలా ఉండకూడదా? ఉండాలా? లేదక్కడ. అబ్రహాం గారిని అడిగాడు ఎలియాజర్, అయ్యా వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఒప్పుకోరో పెళ్ళికొని తీసుకెళ్ళమంటే అంటాడు. 2 సార్లు రాశాడు అక్కడ. ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన సమయంలో పెళ్లి కుమారుడు ఉండకూడదు, అది వాక్యం. మరి ఎవరు పెట్టారు ఈ పరిస్థితి? వాస్తవంగా ప్రధానం ఎవరికండి, అబ్బాయిగా అమ్మాయిగా? అది కూడా తెలియకపోతే నేనేం చేయను. ఇప్పుడు పెళ్లి కూతురు తయారు చేయడానికి కదా మీరు వచ్చింది, ఇక పెళ్లి కొడుకుతో ఏం పని ఉంటుంది ఇక్కడ? బైబిల్ అన్నది ప్రదానం చేసిన, ఒకసారి చదువునే నా మాట మరలా. అబ్రహాం గారు ఏం చెప్పారు, నా కుమారుని ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ తీసుకెళ్ళకూడదు, పిల్ల దగ్గరికి కుమారుని తీసుకొని పోకూడదు సుమి. నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకి దేశం నిచ్చేదని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడిన యెడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందేదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. బైబిల్ వాక్యమే కదండి అది. ఏం అయ్యగారులు అది బైబిల్ వాక్యమేనండి, మనమేమైనా పెట్టుకున్నామా? ప్రభు వస్తాడని చెప్పింది బైబిల్ వాక్యమేనండి. యేసు ప్రభు పుట్టాడని చెప్పింది బైబిల్ వాక్యమేనమ్మా. చర్చికి వెళ్ళమని చెప్పింది బైబిల్ వాక్యమేనమ్మా. స్తుతించమన్నది బైబిల్ వాక్యమే కదా. ఇది కాదా? మరి ఇదెందుకు చేయట్లేదు? అయితే దీని రహస్యం చెప్తాను. నాకు తెలిసిన మట్టికి ఇది మన క్రైస్తవ వివాహములో జరిగింది కాదు. ఈ లోక మర్యాదలో ఎవరో చేశారు. పెద్ద పెద్ద పాస్టర్లు ఏం చేశారంటే ఇలా పెడితే బాగుంటుంది అట్రాక్షన్ అని అక్కడ స్టార్ట్ చేసి వాక్యాన్ని పక్కదారిని పెట్టి సైతాన్ కార్యాలు చేయడం మొదలుపెట్టారండి. వాక్యం చెప్తుంది అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన సమయంలో పెళ్లి కుమారుడు తరపు వారు రావచ్చు. పెళ్లి కుమార్తెని వారి తల్లిదండ్రులు ఉండి సిద్ధపరుస్తారు. అసలు ముట్టుకోవడానికి కానీ టచ్ చేయడం కూడా ఏ హక్కు లేదు. పెళ్ళయి ప్రకటించే వరకు వారు వేరువేరుగానే ఉంటారు. దేవునికి స్తోత్రం. కానీ కొన్ని పెళ్ళిళ్ళు చూస్తానన్నా అన్నాను ఏమనుకోకండి తమ్ముళ్ళు, మనం చెప్పుకుంటే వాళ్ళు మాట్లాడేసుకుంటుంటారు. ఒక 5 నిమిషాలు ఆగొచ్చు కదరా, అదేంటి అంటే ఇప్పటికే చాలాసార్లు ఫోన్లో టచ్ అప్లు ఉన్న వాళ్ళకి ఇంకేమంటే మాకేం సిగ్గు అన్నట్టు కదా. ఎలాగో మనకు మర్యాద పోయింది, మనకు పరువు పోయింది. ఆయన పరువన్న ఉంచుదాం. దేవునికి స్తోత్రం. ఆయన పరువన్న కాపాడదాం. ప్రైజ్ ది లార్డ్. అది చెప్పిన వాక్యం అది.
పిల్లోడు రాకుండా ప్రదానం చేయలేమని చేయొచ్చు. దీనికి ఒక ఎంగేజ్మెంట్ ఈ కార్యక్రమాలు, వంటలు, ఆర్పులు, పద్ధతులు. ఇందాక ఆయన చెప్పారు చైర్మన్ గారు, అయ్యా మాస్టర్లు దయతో కంట్రోల్ ఉండమని ఎందుకు చెప్పాం? ఇలాంటి గొడవలకే. ఇది వాక్యంలో లేని పరిస్థితి. మరి ఈ తర్వాత చేయమంటారు, చెయ్యకండి, ప్రభుకు మహిమ కలుగుతా, దేవునికి స్తోత్రం. ఎలాగో కొంచెంసేపటికి వివాహం అవుతుందిగా, ఒక 2 రోజులకో 3 రోజులకో, అప్పుడు ఉంటారు కదా, చూడొచ్చు కదా. ఇంకో విషయం జరిగింది గుట్టలో పాస్టర్ గారి కుటుంబంలో. సార్ ప్లీజ్ ఒక 5 నిమిషాలు నాకు సాయం చేయండి. ఇక్కడ నేను చెప్పలేను, ఒక తర్వాత చెప్పండి నేను తప్పు చెప్తే. సహజంగా నేను తప్పుకి వెళ్ళనండి, నాకు ప్రాణం పోయిన తప్పు చెప్పను. నా ప్రభు భయపెట్టండి, మనుషులు భయపెట్టండి కాదు, దేవుని స్తోత్రం. ఒక పెళ్లిలోనండి, ఆ పాస్టర్ గారు ఇక్కడే ఉంటారు, శ్రీనివాసనగర్లో, ఇంటి బిడ్డ ఎవరు పెళ్ళి, నన్ను పిలిచారు, వెళ్ళాం. చాలా పెద్ద వాళ్ళు వచ్చారు. పెళ్ళి అయిన వెంటనే భార్యాభర్తలు పాటలు పాడాలంట. అంటే పాటలు పాడడానికి కూడా అంత ధైర్యం వచ్చేసిందా? ఇక పెళ్ళి అప్పుడే వాళ్ళు దీవించారు, వాళ్ళిద్దరూ పాటలు మొదలెట్టేశారు. ఎంత పాస్ట్ వెళ్ళిపోయిందండి ప్రపంచంలో. ఇంక ఈ తర్వాత వీళ్ళు ఏ విధంగా ఉంటారో మీరు చూడండి అమ్మా. చాలా విషయాలు చెప్పాలి కానీ దయతో గమనించండి. క్రైస్తవ వివాహమైన, క్రైస్తవ ఎంగేజ్మెంట్ అయినా, క్రైస్తవ ఒక మరణమైన, క్రైస్తవ ఒక జననమైన ఈ ప్రపంచానికి నా దేవుడు సాదృశ్యంగా పెట్టాడు. దేవునికి స్తోత్రం. దాన్ని మనము ప్రజలకి నేర్పించిన వారమై ఉన్నాము. వాళ్ళతో ఏకీపించొద్దు బిడ్డలారా. అప్పుడే నా దేవుడు ఆ కుటుంబాలు రెండింటినీ దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. సాతాను కార్యాలు చేసి దేవా నువ్వు దీవించమన్నాం అర్థం లేని బ్రతుకులు, అర్థం ఉండదు దానికి. ఇప్పుడు పువ్వులు పెడతావా, కాయలు పెడతావా, ఏం కాయలు తెస్తావు? మళ్ళీ అందులో అరటికాయలు ఉండకూడదంట, జామకాయలు ఉండకూడదంటే ఏమైనా పాపం చేసేయా? ఏమంటే అరటికాయలకి ఏమైందండి? అరటిపళ్ళకి అవి అందరం తింటాం కదా, ఆరోగ్యమే కదా, అయ్యొద్దట. జామపళ్ళు పెట్టొద్దంట, ఆడపిల్ల పడుతుంట. అంటే అన్నీ మీరే చెప్పేస్తారా? ఈ పళ్ళకి ఆడపిల్ల, ఈ పిల్లకి మగపిల్లడు నీకన్నా బైబిల్లో ఉందా? ఎక్కడండి పరికి మాలిన సాతానుగాడు మనకు నేర్పిస్తున్నాడు? ఎక్కడ ఏ సభల్లో చెప్తున్నారండి, ఏ మీటింగ్లో చెప్తున్నారండి, ఏ చర్చిలో చెప్తున్నారండి? ఇవి మీకు మీరే కల్పించేసుకుంటున్నారా? ఇంకొక విషయం, మగవాళ్ళు కూర్చోబెట్టి ఆడవాళ్ళు పెత్తనం చేస్తారు సార్. బైబిల్లో ప్రభువారు 12 మంది శిష్యుల్లో ఒక ఆడామును కూడా పెట్టలేదు. దేవునికి స్తోత్రం. వై? ఆడవాళ్ళు మంచోళ్ళు కాదని కాదు, ఆయన పరిచర్యలో పురుషులకి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన సంఘం ఆ విధముగా ఉండును గాక. నీ భర్తకు నీవు గౌరవం ఇచ్చినట్లుగా సంఘములో దైవజనుడికి మనము గౌరవం ఇస్తాం. దేవునికి స్తోత్రం. ఆయన దేవుని ప్రతినిధి పాస్టర్ గారు. ఏంటండి తొందరపాటు అడుగులు, తొందరపాటు నిర్ణయాలు? ఎవరన్నా వింటే నవ్వుతారు. ఏ మగోళ్ళు లేరా అక్కడ? ఏ మగానికి చేత కాదా అంటారు. అక్కడ కూడా ప్రభుకు అవమానం కలిగించకండి. దైవజనులు ఉన్నారు, చక్కగా నడిపిమని అవకాశం ఇవ్వండి. మీకు సాదృశ్యం దెబోరా అంటుంది. సిసోరా దగ్గరికి యుద్ధానికి వెళ్ళినప్పుడు బారాకుతో అంటుంది, ఒరే నేను వస్తే నీ గౌరవం ఉండదురా నాయన. ఆమె దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. సిహి జడ్జి, ఆ న్యాయాధిపతి, దేవునికి స్తోత్రం. మనం అలాంటి వాళ్ళం కాదు కదా, లేనిపోయి కల్పించుకొని తలకాయ నొప్పులు తెచ్చుకోవడం తప్పండి. ఎవరు అలా చేయకండి అమ్మా, అది నీకు ఆశీర్వాదం కాదు. దేవునికి స్తోత్రం. ఆకారం మాట చెప్పి ముగిస్తాను సార్. భార్య భర్త ముందు నడవాలా, భర్త వెనకాల నడవాలా, భర్త పక్కన నడవాలా? పెంతుకో చర్చలు చెప్పకండి, మీకు చెప్పాను. భార్య భర్త ముందు నడవాలా, భర్త వెనకాల నడవాలా, భర్త పక్కన నడవాలా? అయ్యగారు వాళ్ళు చెప్పరు, వీళ్ళు తెలుసు. ఈ సైడ్ ఉన్నవాళ్ళు ఈ అయ్యగారు సైడ్ వాళ్ళు. ఓకే, నేనే చెప్తాను. భార్య ప్రభువారు పక్క టెంకుని తీశాడు. ఏం చేశాడు? ఇప్పుడు శ్యామ్ యొక్క పక్క ఎమ్మటికి ఎవరు? దివ్య. దేవునికి స్తోత్రం. పక్కన ఎందుకు తీయాలా? వెనకాల తీయొచ్చు కదా, ఎక్కడో కింద తీయొచ్చు కదా, ఎక్కడో నెత్తి మీద ఎముక తీయొచ్చు కదా. ప్రక్క ఎముక తీయడంలో అర్థం ఏమిటంటే చనిపోయే వరకు భర్త ప్రక్కనే భార్య ఉండాలి. దేవునికి స్తోత్రం.
అది నా తండ్రికి మహిమ. హల్లెలూయా. నువ్వు ఆఫీసర్ అయినా, కలెక్టర్ అయినా, నువ్వు లేక మినిస్టర్ అయినా, భర్తకి భార్యవే. ఉండవలసిన కాడ ఉండవలసిందే. దేవునికి స్తోత్రం. నీ భర్తను గౌరవించాలి. మరి ముందెందుకని చెప్తాను. భార్య భర్త ముందు నడిచేది ఏంటంటే, ఇందాక చెప్పిన క్యాండిడేట్ ఉందే, ఏది పెత్తనం క్యాండిడేట్, ఏం చేద్దో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ ఇంటికి వస్తాను. అమ్మగారు ఏమనుకోదు కదా, మీ మీద చెప్తే అలిగి వెళ్ళిపోద్దా? సరే, అలాగదు కదా. ఆ పేరు ఏదో ఎట్టుకుందాం, నీ పేరు ఏదో ఎట్టుకుందాం. నేను వచ్చి అంటాను, అమ్మా అని ఇంటికి తలుపు కొడతాను. ఈ ముందు వస్తుంది, ఎవరు కావాలంటది. ఎవరు కావాలంటే శ్యామ్ ఉన్నాడు. మీ పేరు శ్యామేనా? సైమాన్ ఉన్నాడు అంట. పాస్టర్ అన్న బాగోదు. సైమాన్ ఉన్నాడంటే ఎందుకో చెప్పు అంటుంది. అది కాదమ్మా, ఆయన నాతో చెప్తే ఆయనతో చెప్పినట్టే నాకు చెప్పు అంటది. అది కాదమ్మంటే ఈయన అంటాడు, ఒలే తలుపు తీవంటే, నువ్వు నోరు మూసుకొచ్చా. నేనే మాట్లాడుతానంటే, నేను మాట్లాడుతున్నాను కదా ఒక వీడి పిల్లి అయిపోతాడు. బయట మీసాలు తిప్పేస్తాడు. నా ఎంత లేడు అంటాడు. అక్కడ పిల్లి అయిపోతాడు. ముందు భార్య ఉంటే ఇవే ప్రమాదాలు. నీ భర్తకు గౌరవం ఇచ్చేటట్టుగా నువ్వు ప్రతి విషయంలో ప్రక్క నుండి పంచుకో తల్లి, ముందు వెళ్ళకో. దేవునికి స్తోత్రం. ఈ వెనక సంగతి చెప్తున్నా వినండి. వెనకుండా అర్థం ఏంటంటే, భర్త మీద సాడీలు చెప్పడం. వెనకే కదా చెప్పి అన్నీ, ముందు చెప్పలే. ఇగో అమ్మా ఏంటో చెప్పు కూతురు అంటది. ఇగో ఈడు తేడాగా ఉన్నాడే, ఏమంటా వచ్చే పెట్టి దొరికినే వాటి సంగతి పోలీస్ స్టేషన్ చూపిస్తాను. అయ్యా ఏంటి పోలీస్ స్టేషన్? మనం ఎవరికి తక్కువ వాళ్ళం కాదు. అమ్మకిస్తే కమ్మనయ్యా వచ్చాయి పెట్టుకట్టుకుని. ఇదేంటమ్మా ఏదో అనటం ఆయన సలహా ఇస్తాడు. లేదు, నేను మీ నాన్న అలాగే చేసినానురా అంతే. వెనకాల సాడీలు భర్త మీద చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. నీ భర్త, నీ పురుషుడు ఏమంటాడు తెలుసు అక్కడ? ఇదిగో నీ రాజు, నీ పురుషుడు, ఆయనకు నమస్కారం చేయాలి అంటే గౌరవం ఇవ్వాలి తప్ప అగౌరవపరచవద్దు. దేవునికి స్తోత్రం. ఇవి నువ్వు నేర్చుకొని అత్తవారింటికి వెళ్ళి నీ భర్తతో నీ ఉండి నీ అమ్మగారికి, మీ అత్తవారికి, మీరు వెళ్ళబోయే సంఘానికి గౌరవార్థంగా ఉందువుగాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమీన్. గాడ్ బ్లెస్ యూ. మంచిదండి. ఇంతవరకు ప్రభు మాట్లాడిన మాటలను బట్టి ఒకసారి ప్రభునం గణపరుచుకుందాం. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. చూస్తున్నాం ఎవరు చెప్తున్నారో వారికే భోజనాలు ఉంటాయి. సరే, అందరం చెప్దాం హల్లెలూయా. చెప్పని వారికి భోజనాలు వాళ్ళకు కూడా ఉంటాయి, కానీ చికెన్తో పెడతామండి వారికి, మీ ఇష్టం. సరే, అందరం ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభునం గణపరుచుకుందాం. మంచిది. ఈ సమయంలో అబ్బాయి తల్లిదండ్రులు పైకి రండి దయచేసి. అమ్మాయి తల్లిదండ్రులు రండి, వారు దండలు మార్చుకుంటారు. దైవజనులు మరి ఒకసారి నెహెమ్యా గారు ప్రార్థన చేస్తారు. పెద్దవారు ప్రార్థన చేసిన తర్వాత వారు దండలు మార్చుకున్న తర్వాత చివరికి ఇంకో 5-10 నిమిషాల్లో మోయబడుతుంది, కార్యక్రమం ముగించబడుతుంది. ఈ సమయంలో పైకి రండి, కొంచెం మీరు కూడా దయచేసి పైకి రండి అన్న. దయగల తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఆత్మ కలిగించే ఐక్యతను బట్టి ప్రవ్వా, మీరు నడిపించే దేవుడు గనుక నీ బిడ్డలను ప్రవ్వా నాయన, నా తండ్రి శ్యామరాజును ప్రవ్వా అయ్యా దివ్యను ఆత్మ కలిగించు ఐక్యతతో మీరు ముద్రించి, ఇదిగో నాయన ప్రధాన కార్యక్రమంలో ప్రభు నా తండ్రి ఇరు కుటుంబాలు ఒప్పుకొనడానికి, అలాగే నా తండ్రి నీ బిడ్డలు కూడా ఇష్టపడి ఉంటుండగా మీరు నాయన ప్రధానము జరిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఇసాకు రిబ్కా వలె వర్ధిల్లడానికి నీ కృప అనుగ్రహించమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాయన. వారి ప్రేమకు గుర్తుగా దండలు మార్చుకుంటుండగా నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామపేట స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో అందరము చప్పట్లు కొడుతుండా. మరి ఎవరి ముందు వేస్తారు, ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో చూద్దామండి. సరే, అటు తిరగమంటారా బాలు? అటు కొంచెం అటు ఒకసారి. అందరం చప్పట్లు కొడదామండి, అందరం చప్పట్లు కొడదాం.
దేవునికే మహిమ కలుగును గాక. గారికి వారి కుటుంబ సభ్యులకు, వచ్చిన బంధుమిత్రులకు, స్నేహితులకు, బంధువులందరికీ హృదయపూర్వక వందనాలు. అందరూ ఖచ్చితంగా వచ్చి ఖచ్చితంగా భోజనం చేయాలి. మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరం చప్పట్లు కొడదామండి. ప్రభుత్వం కార్యం జరిగించండి. నిజంగా ఈ కార్యం జరగాలంటే మామూలు విషయం కాదు. సంఘస్థులు నిజంగా ఎంతైనా సహకరించారు. నిజంగా సంఘస్థులే ముందుకు వచ్చి, అంటే కార్యక్రమ విషయంలోని కాదు, స్వతः గిఫ్ట్ కాకుండా సంఘమంతా కలిసి వారికి ఇద్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. సంఘ పెద్దలు కూడా ఎంతో సహకరించారు. ఉదయకాలం నుంచి పేరై బ్రదర్ అయితే వారం రోజుల నుంచి వారితోటి ఉండి పనులన్నీ చూసుకుంటూ ఉన్నారండి. ఇది ఉదయకాలం నుంచి కూడా బ్రదర్స్, యవనస్తులు, అభిషేక్, ఇంకా పిల్లలు అందరు యవనస్తులు అయితే చాలా సహకరించారండి. పొద్దుటి నుంచి లీవ్స్ పెట్టుకొని ఇవన్నీ కార్యక్రమాలు జరిపించబడుటకు ప్రభు కృప చూపించినాడు. మంచి బిడ్డల్ని, సంఘాన్ని వారికి ఇచ్చినందుకు కార్యం ఇంత విధంగా జరుగుటకు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి ఒకసారి ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నిలబడదాం అందరము. ఇంకా ముగించుకుందాం. ఇంతవరకు ప్రభు ఆశీర్వాదకరంగా జరిగినందుకు, ప్రభు కృప చూపించి క్షేమముగా ఆశీర్వాదకరంగా జరిగినందుకు అందరం ఒకసారి ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ గణపరుచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, స్తోత్రం. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవు చేసిన కార్యం ఆశ్చర్యకార్యం ప్రభువా. నీవు జరిగించిన కలయిక ఆశ్చర్యకరము ప్రభువా. నీవు సిద్ధపరిచిన ఈ జంటను బట్టి ఆశ్చర్యకరము ప్రభువా. కేవలం నీ కృప నాయనా, నీకే ఘనత, నీకే మహిమ, సమస్తము సమకూర్చిన ప్రభువా మీకే స్తోత్రం. మేము వెదకకపోయినా మమ్మల్ని వెతికిన దేవుడము నాయనా మీకే స్తోత్రం. నేను వెదకకపోయినా నన్ను వెదకితివి, నీ ప్రేమించకపోయినా నాకు ప్రాణము పెట్టితివి. నేను వెదకకపోయినా నన్ను వెదకితివి, నీ ప్రేమించకపోయినా నాకు ప్రాణము పెట్టితివి. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ప్రేమింతును నిన్నే, ప్రేమింతును, ప్రేమింతును నిన్నే, ప్రేమింతును, పూజింతును నిన్నే,
సేవింతును నిన్నే పూజింతును, సేవింతును నిన్నే సేవింతును, సేవింతును నిన్నే సేవింతును. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. దైవజనులు తిమోతయ్య గారు ముందుకు వచ్చి చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగిస్తారు. తర్వాత దయచేసి జాగ్రత్తగా కలిసి వారు ఇక్కడ కలవచ్చు, మిగతా వారు అక్కడ భోజనానికి వెళ్ళొచ్చండి. ఒకేసారి రష్గా వెళ్ళకుండా జాగ్రత్తగా వెళ్దాము. సంఘము అంటే అమ్మాయి చర్చికి సంఘము వెళ్ళే సంఘస్థులు అందరం కలిసి ఇస్తున్నామండి. ఇది బాటంగా చెప్పొద్దు కానీ ఒకవేళ మర్చిపోతారని చెప్తున్నాను. ఫోటోలు మాత్రం కుటుంబ సమేతంగా దిగండి, కానీ అందరం కలిసి వారికి దానికి ఉపయోగపడాలని ఆలోచిస్తున్నాం కనుక ఆ విధంగా సహకరించుదాము. చివరి ప్రార్థన ఆశీర్వాదం అందరం కళ్ళు మూసుకొని ఏకీభవించుదాం. ప్రేమగల ప్రభువా, పరిశుద్ధుడా, అత్యున్నత సింహాసనమందు ఆశీనుడైన మా దేవ, యుగాలు మారిన, తరాలు మారిన, లోకము ఆకాశం భూమి గతించిన మీ మాటలు కానీ మీరు కానీ గతించరన్నారు నాయన. ఇదిగో ఈ కార్యక్రమానికి వచ్చిన మా ప్రియ బిడ్డలందరినీ, దైవజనులను, సంఘాలను, అలాగే రెండు పక్షాల కుటుంబాలను మీరు ఎంతగానో ప్రేమించి వారిని జతపరిచి ఈ కార్యక్రమాలకి నడిపించిన విధానం బట్టి స్తుతిస్తూ ఉన్నాను. పాటల్లో, స్తుతి ఆరాధనలో, ప్రార్థనలో, వాక్యంలో, సమస్తములో మీకు మహిమ కలిగింది. సాతాను సిగ్గుపడ్డాడయ్యా. నీకు మహిమ పరుస్తున్న మా యొక్క కర్తవ్యమునైనా మా ద్వారా మీకు మహిమ కలుగును కాక, మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీకే మహిమ. అలాగ మమ్మల్ని నడిపించావు. ఈ కార్యక్రమాన్ని దీవించి వచ్చిన దైవజనుల కుటుంబాలని, సంఘాలు వర్ధిల్లింపచేయండి. ఇక త్వరలో వివాహం కాపోయే వారిద్దరిని కూడా ఆశించారు. రెండు కుటుంబాలని చక్కగా అర్థం చేసుకుని సాగిపోయే కృప దయచేస్తావని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ పర్యాంతము వివాహం అయ్యే వరకు తర్వాత సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరం చెప్పండి ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. అలాగ